మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన చెవుడి నుండి వచ్చిన మల్లెం నుండి ఇద్దరు మహాబలవంతులైన రాక్షసులు పుట్టారు. నవారే, మధువు మరియు కైటబుడు. వీరు తమ శక్తితో బ్రహ్మదేవుని భయపెట్టి సృష్టికి మూలమైన వేదాలను ఎత్తుకెళ్లి సముద్ర గర్భంలో దాచారు. సృష్టి అంధకారంలో మునిగిపోయింది. ఈ రాక్షసులు ఆదిశక్తిని పూజించి ఇచ్ఛా మృత్యువు అనే వరాన్ని పొందారు. అంటే వారు కోరుకుంటే తప్ప మరణం వారిని తాకదు. సాక్షాత్ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా స్వామి మేల్కొని ఆ రాక్షసులతో 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేశారు. కానీ వారి వరం వల్ల వారిని చంపడం అసాధ్యంగా మారింది. అప్పుడు విష్ణుమూర్తి ఒక తంత్రాన్ని పన్నారు. వారి శక్తిని మెచ్చి ఏదైనా వరం కోరుకోండి అనగా గర్వంతో ఆ రాక్షసులు మేమే నీకు వరమిస్తాం, నువ్వే కోరుకో అన్నారు. అప్పుడు విష్ణువు మీరు నా చేతిలో మరణించాలి అనే వరాన్ని కోరారు. చిక్కుల్లో పడ్డ రాక్షసులు నీరు లేని చోట మమ్మల్ని సంహరించు అని షరతు పెట్టారు. అప్పుడు మహావిష్ణువు గుర్రంతల కలిగిన హయగ్రీవ రూపం ధరించి వారిని తన